ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरा असुरगणाः देवाय तस्मै नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीः भोक्ता दुग्धं गीतामृतं महत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंदचरणौ मनसा स्मरामि दयानंदचरणौ शिरसा नमामि। ఇక్కడ అర్జునుడిని కూడా శ్రీకృష్ణ పరమాత్మ రెండు శబ్దాలతో సంబోధిస్తున్నాడు. భక్తోసిమే సఖా చేతి రహస్యం ఏతదుత్తమం అన్నాడు. భక్తుడివి యాజ్ వెల్ యాజ్ సఖుడివి, రెండు బ్యూటిఫుల్ వర్డ్స్ అవి. నాకు భక్తుడివి, భక్తుడు అంటే అర్థం ఏంటంటే సేవించువాడు అని అర్థం. కృష్ణుడిని అర్జునుడు బాగా మంచి ప్రీతితో సేవించాడు చాలాసార్లు. అది ఎప్పుడు సేవించాడో ఏమిటో పక్కన పెడితే, ఇక్కడ సఖుడు అనేటువంటి శబ్దానికి ఇంకొక అర్థం ఏంటంటే అవసరమైనప్పుడు నా మిత్రుడికి నా సఖుడికి నేను ఏ సేవైనా చేయాలి వాడికి. అంటే ఇక్కడ కృష్ణుడు అర్జునుడిని రెండు మాటలతో సంబోధిస్తున్నాడు. ఏంటనంటే నువ్వు నాకు భక్తుడివి అంటే నాకు నువ్వు సేవ చేశావు. సేవ అంటే పక్కన పెట్టండి ఏం చేశాడనేది కాకుండా, యుద్ధానికి ముందు ఒక ఉపోద్ఘాతం మీ అందరికీ తెలుసు. దుర్యోధనుడు అర్జునుడు వాళ్ళిద్దరూ కూడా కృష్ణుడిని పలకరించడానికి వెళతారు. అర్జునుడు కృష్ణుడి దగ్గర ఉన్నటువంటి సైన్యం తెచ్చుకునేదానికి. అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ కృష్ణుడు పడుకుని ఉంటాడు. పడుకుని ఉంటే అర్జునుడు వెళతాడు. ముందు అర్జునుడు వెళ్ళి అక్కడ చూస్తాడు ఎక్కడ కూర్చుందామని. కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. తల దగ్గర ఖాళీగా ఉంటుంది. దుర్యోధనుడు వచ్చి తల దగ్గర కూర్చుంటాడు. వాడికి ఇష్టం లేదు కాళ్ళ దగ్గర కూర్చోవడం. అప్పుడు అర్జునుడు ఒదిగి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. అర్జునుడు కూర్చుంది 5 నిమిషాలే, కానీ 18 రోజులు అర్జునుడి కాళ్ళ దగ్గర కూర్చుని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి రథం నడిపాడు ఆయన. దట్ ఈస్ ది సఖత్వం. అది ఒక ఫ్రెండ్కి చేయగలిగినటువంటి గొప్ప డీడ్. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు ఆయన. కాబట్టి ఇక్కడ సఖుడు అనేటువంటి శబ్దానికి నువ్వు ఒక భక్తుడిగా నా కాళ్ళ దగ్గర 5 నిమిషాలు కూర్చున్నావు, కానీ నేను నీకు ఒక సఖుడిగా, నువ్వు నాకు ఒక మిత్రుడివి కాబట్టి నీ దగ్గర 18 రోజులు నేను నీ కాళ్ళ కింద కూర్చుని నేను చేస్తానని. రెండోది, యుద్ధ రంగంలో ఉండేటువంటి గొప్ప నీతి ఏంటనంటే రథం తోలేటప్పుడు ఇక్కడ మన కారులో లాగా డ్రైవర్ అక్కడ ఉంటారు, హాయిగా అంతా క్లోజ్డ్, మిర్రర్ అంతా క్లోజ్ అయి ఉంటుంది, సౌండ్ ప్రూఫ్, ఏసీ ఆన్ అయి ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. రైట్ పో, లెఫ్ట్ పో, స్ట్రైట్గా పో అని చెప్పినట్టుగా అక్కడ ఏం చెబితే అక్కడ ఏనుగులు అరుస్తూ ఉంటాయి. చచ్చి పడిపోయే వాళ్ళ యొక్క తలలన్నీ తెగి ఇక్కడ పడిపోతూ ఉంటుంది. గుర్రాలు సకిలిస్తూ ఉంటాయి, ఒంటెలు అరుస్తూ ఉంటాయి, మనుషులు పరుగులు తీస్తూ ఉంటారు, ఆర్తనాదాలు, కత్తులు, ఈ విల్లంబులు మొత్తం అన్నీ కూడా అక్కడ చప్పుళ్ళు, ఒక పెద్ద ఘోష జరుగుతూ ఉంటుంది. ఆ ఘోష మధ్యలో రైట్కి వెళ్ళు లెఫ్ట్కి వెళ్ళు అని చెప్పే దిక్కు మొగ్గే ఉండదు, వినపడదు ఎవడికి అక్కడ అని ఓపెన్గా కూడా ఉంటుంది ఆ రథం. అదేం మిర్రర్ క్లోజ్డ్ ఇదేం కాదు, అది బుల్లెట్ ప్రూఫ్ ఏం కాదు, అది వేస్తూ పోతుంటారు అంతే, ఫడాక్ ఎగిరిపోతూ ఉంటాయి తలకాయలు అంతే అక్కడ. సో అటువంటి రథంలో అర్జునుడు కూర్చొని కృష్ణుడికి ఇటు వెళ్ళు అటు వెళ్ళు అని చెప్పాలి అని అంటే చేత్తో చెప్పడానికి దూరం అది. అందుకని ఎక్కడ రథంలో కూర్చున్నప్పుడు రథస్వామి అలా పైన కూర్చొని ఉంటాడు సీట్లో. ఆయన 2 కాళ్ళు రథం నడిపే డ్రైవర్కి 2 పక్కలా పెట్టుకుంటాడు. కుడివైపు వెళ్ళాలి అని అంటే
కుడి కాలు యొక్క బొటన వేలుతో ఆ రథం నడిపేవాడి యొక్క కుడి నడుము మీద ఇలా గోకాలి. ఎడమ వైపు వెళ్ళాలి అని అంటే ఎడమ కాలి బొటన వేలుతో ఎడమ భుజం మీద ఎడమ నడుము మీద గోకాలి, అప్పుడు ఎడమ వైపు వెళ్ళాలని. సెంటర్కి స్ట్రైట్గా వెళ్ళాలి అని అంటే వెన్నుపూసని నొక్కాలి, స్ట్రైట్గా వెళతాడు. ఆపాలి అని అంటే దాన్ని వేరే ఇంకొక ప్రెస్సింగ్ తోటి నొక్కాలి. ఇలాగా కాళ్ళతోటి సైగలు చేయాలి. కాళ్ళతోటి సైగలు చేయించుకున్నాడు శ్రీకృష్ణుడు. భక్తోసిమే సఖా చేతి. సఖుడంటే అంత ప్రాణం పెట్టాడు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ భగవాన్. అక్కడే భగవద్ లక్షణం అనేటువంటిది బయటపడుతుంది. అంతేకాదు ఆ కాన్సెప్ట్ని ఇక్కడ చెప్తూ రహస్యం ఏతదుత్తమం, నీకు నేను ఈ రహస్యాన్ని చెప్తున్నాను అన్నాడు. అంటే అర్జునుడికి ఒక అనుమానం వచ్చింది. ఇవన్నీ పక్కన పెట్టు, నేను నీకు భక్తుణ్ణి, నేను నీకు సఖుణ్ణి, నేనంటే నీకు చాలా ఇష్టం, ఇవన్నీ పక్కన పెట్టి నాకు ఒక అనుమానం వస్తుంది. నువ్వేమన్నావు మొట్టమొదట? ఇది నేను వివస్వతుడికి చెప్పాను, సూర్యుడికి చెప్పాను అని అన్నావు. అసలు నువ్వు ఎప్పుడు పుట్టావు నాకు తెలుసు, నాకంటే బహుశా ఒక 4 ఏళ్ళు పెద్దేమో, 5 ఏళ్ళు పెద్దేమో, అంతకంటే లేదు. యుద్ధరంగంలో కృష్ణుడి వయసు ఎంత అనుకుంటున్నారు? ఓ 85 ఏళ్ళు ఉంటాయి రథం తోలడానికి. ఇప్పుడు 85 అంటే చాలా ప్రాబ్లం, అది ఉండడమే కష్టం. ఒకవేళ ఉంటే వీడిని తోలుకుంటూ తీసుకెళ్ళాలి ఒక 3-4, అది పరిస్థితి. బట్ అప్పుడు కృష్ణుడికి 85 ఏళ్ళు, అర్జునుడికి దగ్గర దగ్గర ఒక 80 ఇయర్స్ ఉంటుంది. అర్జునుడు అప్పుడు మహాబాహు. చూడండి, 80 ఏళ్లకి వాడు యుద్ధం చేశాడు అప్పట్లో అర్జునుడు. సో ఆ రోజు ఆ ధర్మం, ఆ నియతి అలాంటిది, ఆ యుగంలో ఆ కాలం అలాంటిది, ఆ వ్యక్తిత్వం అలాంటిది, ద మెటబాలిక్ సిస్టమ్ అలా తయారైంది అప్పట్లో. ఇప్పుడు ఏంటంటే 20కే అయిపోయింది అంతా మొత్తం. 20కే కేల్ కథం దుకాన్ బంద్. అంటే వాడు ఇంజనీరింగ్ అయిపోయి క్యాంపస్ సెలక్షన్లోనే అయిపోయింది వాడు. దాంతో ఫినిష్, వీడియోకి చాప్టర్ క్లోజ్. ఆ తర్వాత పోతూ ఉండడమే, ఉదయం సాయంత్రం అయిపోయింది, ఇంక జీవితం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఆ కృష్ణుణ్ణి అర్జునుడు ఇలా చూస్తున్నాడు, వ్యంగ్యంగా చూస్తున్నాడు. ఏమిటి ఇతను ఏదో చెప్తున్నాడు ఈయన, ఎంత నేను భక్తుడినైనా, ఎంత నేను సఖుణ్ణైనా, ఒకవేళ సపోజ్ మీరు నా దగ్గరకు వచ్చారనుకోండి, మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు వచ్చారనుకోండి, స్వామి మీతో మాట్లాడాలి, మీతో ప్లీజ్ మీతో మాట్లాడాలనుకుంటాను వచ్చారనుకోండి, నా మీద చాలా గౌరవంతో వచ్చారనుకోండి, ఏమండి మీరు ఈ అర్ధరాత్రి పూట ఏంటండి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు అన్నారనుకోండి, గుమ్మం దగ్గర ఆలోచిస్తారు, ఇదేంటండి నేను ఇలా అన్నాడు, ఈయనతో ఏదో మన ప్రాబ్లం చెప్పుకుంటాను వెళ్ళాం, ఏదో మైకు ముందేమో చాలా గొప్పగా మాట్లాడుతున్నారు ఈయన, ఇప్పుడేమో 12 అయింది మిట్ట మధ్యాహ్నం, ఏంటి అర్ధరాత్రి వచ్చాడు అంటున్నారు, ఏమన్నా ఏంటండి స్వామి ఎలా అంటున్నారు? బహుశా ఆయన గదంతా చీకటిగా ఉండుంటుంది, అందుకనే బహుశా రాత్రి అయిపోయింది అనుకుని ఉంటారేమో. స్వామి ఒకసారి బయటికి రండి అని తీసుకొచ్చారనుకోండి, స్వామి ఒక్కసారి బయటికి రండి అని తీసుకొచ్చి చూపించారనుకోండి, స్వామి ఇప్పుడు మట్ట మధ్యాహ్నం 12 గంటలు అని అంటే, నో ఇట్ ఈజ్ అర్ధరాత్రి 12 గంటలు అన్నాను అనుకోండి, సరే స్వామి మళ్ళీ చూసుకుని వస్తాను, ఖాళీ చూసుకుని, మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, హైదరాబాద్ సిటీ అసలే, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అనేసి వెళతారు. మీరు యూ డోంట్ ట్రై టు స్పీక్ టు మీ. మాట్లాడే సాహసం చేస్తారా? ఇంక చేయరు. నేను నిజంగా ఇటువంటివన్నీ ఉపయోగిస్తుంటాను కొంతమంది, ఎందుకంటే వెళ్ళరు, అది పెద్ద జిడ్డు ఫెవికాల్ లాగా అంటుకుపోతుంటాయి, కొన్ని వచ్చి కూర్చుంటే ఇంకా వెళ్ళవు, మమ్మల్ని వెళ్ళనివ్వరు, ముందు కథలనివ్వరు, కూర్చుంటారు. ఇంకా అసలు వాళ్ళు, ఒక అతను చాలా ఫన్నీ క్యారెక్టర్ అండి, ఇది అర్థం కాదు. నేను ఆయన ట్రైన్లో వెళుతూ ఉన్నాం, స్వామి మీకు అన్నీ తెలుసా అని అడిగాడు. ఇంకా అంటే నీ అభిప్రాయం ఏమిటి అన్నీ తెలుసా అని అంటే, ఇప్పుడు నువ్వు తర్వాత ఏం ప్రశ్న వేస్తాడో నాకేం తెలుసు. ఇప్పుడు అన్నీ తెలుసా అని అడిగాడు అనుకోండి, మాకు అన్నీ తెలుసు అన్నాం అనుకోండి, తర్వాత ఏదైనా ప్రశ్న వేసి పెట్టి ఇది చెప్పండి అని అంటే నా పరిస్థితి ఏమిటి? శంకరాచార్యులకి ఉభయభారతి ప్రశ్న వేసినట్టు ఏదైనా వీడు ఒకటి వేసి పెట్టాడు అనుకోండి, నేను ఎక్కడికి వెళ్ళి చెప్పను వీడికి ఆ ప్రశ్నకి సమాధానం. అన్నీ తెలుసా అని అంటే మీ అభిప్రాయం అన్నీ అంటే ఏమని అర్థం అని అడిగాను. అన్నీ అని అంటే ఓకే, ఇన్ జనరల్ మామూలుగా లౌకికంగా అన్నీ తెలుసా అని అడిగాడు. అంటే ఓకే, కొంతవరకు ఏదో నాకు తెలుసున్నది ఏదో నాకు తెలుసయ్యా, అన్నీ అని అంటే ఐ కెనాట్ డిఫరెన్షియేట్, ఐ కెనాట్ టెల్, నీకేం కావాలి అడుగు అన్నాను. వెంటనే కాళ్ళు పైకెత్తాడు, చూడండి నాకు ఎలా ఉంటుంది చెప్పండి అన్నాడు. ఫన్నీ. కాళ్ళు పైకెత్తాడు, కుడికాలు ఇలా పైకెత్తి నాకు ఇలా చూపించి ఎలా ఉంటుంది నాకు అని అడిగాడు. నేను అడిగాను, ఎవడైనా చెయ్యి చూపిస్తాడు లేకపోతే మొహం చూడమంటాడు, ఏంటి నేను విన్నది అది, నేను ఎప్పుడు చూడలేదు, ముఖం చూడలేదు, చెయ్యి చూడలేదు, నాకు అసలు సంబంధం లేదు. వీడు కాలు పైకి ఎత్తాడు. ఏమిటనంటే మా గురువు గారు నెలకొకసారి నా కాలు చూస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళందరి దగ్గరికి కాలు చూస్తారు, కాలు ఇలా ఎత్తమంటారు, చూస్తారు, ఎస్ నీకు ఈ యోగం పుడుతుందని అన్నాడు. నేను అనుకున్నాను, ఎవరండి మీ గురువు గారు అని అన్నా. మేము పేరు చెప్పకూడదండి మా గురువు గారిది అన్నాడు. పోనీ హూ ఎవర్ ఇట్ మైట్ బి,
సో చాలా గొప్ప వ్యక్తి అయి ఉండాలి అన్నాను. చాలా గొప్ప వ్యక్తి అండి, ఆయన అన్నవన్నీ నాకు జరిగింది అని అన్నాడు. ఆయన అన్నవన్నీ జరిగిందా అని అన్నాడు. మరి ఆయన అన్నవన్నీ జరిగాయి కదా, ఇప్పుడు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావని అడిగాడు. ఒకటే అన్నాడు, ఒకటే మాట, మా గురువు గారు ఆయన సమాధి పొందిన తర్వాత నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏమిటా ప్రాబ్లమ్స్ అని అడిగాను. మా గురువుగారు సమాధి పొందిన తర్వాత నేను ఒక కాగితంలో సంతకం చేశాను. ఆ కాగితంలో సంతకం చేసి ఇరుక్కున్నాను నేను. ఏమిటనంటే మా గురువుగారు చాలా అప్పులు చేసేసారు. చేస్తూ రే దీంట్లో ఒక సంతకం పడేరా, నీ జీవితం ఎలాగో మలుపు తిరుగుతుంది అన్నాడు ఆయన. ఇలా మలుపు తిరుగుతుందని అనుకోలేదు. ఇప్పుడు చాలా మలుపు తిరిగిపోయింది నా పరిస్థితి. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటని అడిగాడు. ఏం లేదు, పరిస్థితి రెండే, ఉంటే ఇక్కడ తిహార్లో ఉంటావు, పోతే మీ గురువుగారి దగ్గరికి వెళ్తావు, రెండే, ఇంక మూడోది ఏమి లేదు, బాగానే ఉంటుందన్న. ఏం చెప్పంటారండి. దేర్ ఆర్ పీపుల్, ఇంకా పాపం బోల్డ్ మంది కాళ్ళు చూపించి చేతులు చూపించి, అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దే కమ్ అవుట్ విత్ దట్. కానీ ఇక్కడ అర్జునుడికి వచ్చినటువంటి సమస్యని శ్రీకృష్ణ పరమాత్మ పైనే టచ్ చేయలేదు. అర్జునుడికి కూడా సమస్యే. అక్కడ అర్జునుడికి ఉన్న సమస్య మనకు ఉంది, కానీ అర్జునుడికి ఉన్నటువంటి సమస్యని సమస్యగా చూడలేదు. గుర్తుపెట్టుకోండి, ఆ సమస్య యొక్క మూలానికి వెళ్ళాడు పరమాత్మ, మూలాన్ని అప్రూవ్ చేశాడు. అందుకనే భగవద్గీతలో ఆఖరికి మనకు చెప్తారనమాట, ఏ మూలమైతే ఒక్కసారి అప్రూవ్ అయిన తర్వాత ఇక అన్ని సమస్యలు సమసిపోతాయో ఆ మూలాన్ని ఛేదించాలి. ఆ మూలాన్ని ఛేదిస్తుంది గీత, సమస్యల్ని ఛేదించదు గీత. గుర్తుపెట్టుకోండి, చాలామంది అపోహపడతారు. ఈ శ్లోకం చదివితే కొన్ని పుస్తకాల్లో చూశాను, ఈ శ్లోకం చదివితే పిల్లలు పుడతారు, ఈ శ్లోకం చదివితే వ్యాపారం అభివృద్ధి అయిపోతుందని బోల్డ్ ఉన్నాయి కథనాలు. సారీ టు సే, భగవద్గీత ఈజ్ నాట్ మెంట్ ఫర్ దట్. భగవద్గీత ఏంటనంటే ఏదో మన గీతలు తాత్కాలికంగా మార్చడానికి పుట్టలేదు. గీత సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై. కాబట్టి ఆ భగవద్గీత అనేటువంటిది మన మూలాన్ని ముడుతుంది, మూలాన్ని అప్రూవ్ చేస్తుంది, మూలంలో సంస్కరణ జరుగుతుంది. ఒక్కసారి మూలంలో కనుక ఆ సంస్కరణ జరిగిందని అంటే ఇక ఫర్దర్గా దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్స్. ఒక్కసారి మూలంలో మార్పు కలగాలి మనిషికి, మనిషి యొక్క మూలంలో మార్పు రావాలి. ఇప్పుడు మనం పొయ్యిలో అన్నం ఎక్కించామనుకోండి గిన్నెలో, ఒకవేళ పొయ్యి వేడెక్కుతూ ఉందనుకోండి, కిందనే మంట పడుతుంది. బాగా ఆలోచించండి, కింద ఉడుకుతుంది బియ్యం, కానీ కింద ఉడికినటువంటి బియ్యాన్ని మనం ముట్టుకొని చూడం, పైన ఉడికిన బియ్యాన్ని ముట్టుకొని చూస్తాం. ఎందుకనంటే కిందకి చేయబడితే కాలుతుంది, కాబట్టి పైన మెతుకు తీసి చూస్తాం. పైన మెతుకు ఉడికింది అని అంటే గుర్తుపెట్టుకోండి, దట్ మీన్స్ కింద ఖచ్చితంగా ఉడికే ఉంటుంది. అలాగనే ఒక వ్యక్తి యొక్క సమస్యలన్నింటికి మూలాన్ని కనుక ముట్టుకొని దాన్ని కనుక మనం ఆపరేట్ చేయగలిగితే, దాన్ని హ్యాండిల్ చేయగలిగితే, దాని నుండి వ్యక్తిని కనుక శాశ్వత పరిష్కారం చూపించగలిగితే ఇక అన్ని సమస్యలు వాటంతటవి పరిష్కరింపబడతాయి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నాకు కనిపిస్తూ ఉంటుంది, సమస్య అంటూ ఏమీ లేదు, సమస్యలన్నిటికీ కేంద్రం వీడే, వీడే పెద్ద సమస్య, అంతకంటే ఏమీ లేదు. దెర్ ఈజ్ నో సమస్య యాజ్ సచ్. సమస్యలన్నీ వీడే సమస్యలన్నింటికి కేంద్రం, వీడే పెద్ద సమస్యగా తయారై కూర్చున్నాడు. కాబట్టి ఇక్కడ ఆ కాన్సెప్ట్ని ఒక రకంగా వ్యంగ్యంగా చూస్తూ అర్జునుడు ఇక్కడ ఒక అనుమానాన్ని లేవనెత్తుతాడు. నాతో పాటు చెప్పండి. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. ఇక్కడ అర్జునుడు ఒక ప్రశ్న వేస్తాడు కృష్ణుడికి. చాలా బాగుంది కృష్ణ, నీ మీద నాకు నమ్మకం ఉంది. నమ్మకం వేరు, కానీ నాలో కలిగే అనుమానం ఒకటి ఉంది. గుర్తుపెట్టుకోండి, అందుకనే అన్నాను, అనుమానము నమ్మకానికి ఒక పునాది. నన్ను మీరు అనుమానిస్తేనే మీ పట్ల మీకు నమ్మకం కలుగుతుంది, మొదలవుతుంది. అనుమానము నమ్మకానికి ఒక రకమైన పునాదండి. ఒక వ్యక్తిని అనుమానించారు అని అంటే గుర్తుపెట్టుకోండి, వాడి మీద విచారణ మొదలు పెట్టామని అంటే వాడు మంచివాడా చెడ్డవాడా తేలేది అప్పుడే, నిర్ధారణ అయ్యేది అప్పుడే. కాబట్టి నమ్మకం ఉండే దగ్గర అనుమానం కూడా కొద్దిగా పొడచూపుతూ ఉంటుంది. ఆ అనుమానాన్ని క్లారిఫై చేయగలగాలి. అందుకని ఇక్కడ అర్జునుడికి కృష్ణుడు అంటే పరమ నమ్మకం, అందులో అనుమానం ఏం లేదు. కానీ చిన్న అనుమానం కూడా ఉంది అర్జునుడికి. ఏంటనంటే, నువ్వు చాలా గొప్పగా చెప్పావు, ఇవన్నీ ఇంతవరకు నేను విన్నాను, కానీ నువ్వు ఇప్పుడు ఒక మాట అన్నావే, నేను సూర్యుడికి చెప్పాను, నేను సూర్యుడి కంటే ముందున్నవాడిని అని. సూర్యుడి యొక్క ఆయుష్ ఈ లోకంలో మనం గుర్తించడానికి
కొన్ని లక్షలు కోట్లు కోట్లు కోట్ల సంవత్సరాలు కలిగి ఉన్నటువంటి వాడు సూర్యుడు. ఇప్పుడెప్పుడో కాదండి సూర్యుడు పుట్టింది. ఈరోజు మనం తీసుకునే స్టాటిస్టిక్స్ కాదు సూర్యుడి యొక్క ఆయుష్. సూర్యుడికి కొన్ని కోటాను కోట్లు మీరు మల్టిపుల్ చేసుకుంటూ పోయినా కూడా మనం రీచ్ అవ్వలేనటువంటి ఒక బౌండ్లెస్ టైం అతను. కాలపురుషుడు వాడు. ఆ సూర్యుడి కంటే ముందు నేనున్నాను, నేను సూర్యుడికి చెప్పానని అంటున్నావే. కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. నువ్వు ముందు వెళ్ళి సూర్యుడికి చెప్పినట్టుగా నేను ఎలా నమ్మనయ్యా? నువ్వు చూస్తేనేమో ఇప్పుడు అష్టమి తిథి రోజు పుట్టావు, రోహిణి నక్షత్రంలో పుట్టావు, ప్రిజన్లో పుట్టావు, నువ్వు జైల్లో పుట్టావు, మీ అమ్మకి వసుదేవుడికి దేవకికి పుట్టావు. అక్కడి నుంచి నిన్ను ట్రాన్స్ఫర్ చేసి పట్టుకెళ్ళారు, పుట్టగానే ట్రాన్స్ఫర్ అయిపోయావు. నువ్వు అక్కడి నుంచి బృందావనానికి వెళ్ళావు, గోకులానికి వెళ్ళావు, అక్కడంతా రాసక్రీడలు చేసావు, అక్కడంతా తిరిగావు, గోపబాలుడితో ఆడావు, ఎగిరావు, గెంతావు, తర్వాత మధురకు వచ్చావు, ఇవన్నీ చేసావు. ఇవన్నీ ఎన్నో చేసుకుంటూ వచ్చావు. నువ్వు ఇట్ ఈస్ యువర్ ట్రాక్ షీట్. ఇది నువ్వు త్వమాదౌ ప్రోక్తవానితి కథమేతద్విజానీయాం. నేను ఎలా నమ్మమంటావు? నువ్వు ముందున్నవాడివని నన్ను ఎలా నమ్మమంటావు? అసలు నాకు ఊహకే అందట్లేదు. అందుకనే ఇక్కడ శంకరులు కూడా ఈ ఒక్క శ్లోకాన్ని బేస్ చేసి అంటారు ఆయన భగవద్గీతలో, ఇది అవతారవాదానికి పునాది. అంటే భగవంతుడు అవతరిస్తాడు అనడానికి పునాది. అలాగనే ఒక జీవుడికి పునర్జన్మ ఉండడం ఎంత సత్యమో, ఒక జీవికి పునర్జన్మ ఉంది అనడం ఎంత రూఢియో, ఎంత సత్యమో ఎవ్వరూ దాన్ని కొట్టిపారేయలేరు. పునర్జన్మ ఉంది. పునర్జన్మే లేకపోతే అసలు ఈ రకమైన ఈ వ్యత్యాసం ఉండదు. అసలు పునర్జన్మే లేకపోతే అసలు ఈ వ్యత్యాసమే ఉండదు. పునర్జన్మ లేదు అని అంటే, పూర్వజన్మ లేదు అని అంటే అలా వాదానికి అసలు ఎగ్జిస్టెన్స్ లేదు. ఓ మంచి వాదన తీసుకుని అసలు పూర్వజన్మ ఉందా లేదా, అసలు ఈ జీవికి పరిణామం ఉందా లేదా, అసలు ఒక జీవుడిగా పూర్వజన్మ ఉందని అంటే మీరు ఎక్కడి నుంచి పుడతారండి, ఎలా పుడతారండి? ఒక హేతువాదంలో, ఒక నాస్తికవాదంలో మనకు చారువాక సిద్ధాంతం అనుంది. నాస్తికవాదం మన వైదిక మతంలో ఒక ప్రధానమైన పక్షం. అది అసలు నాస్తికుడే లేకపోతే మన పక్షానికి పదును లేదు కదా. కాబట్టి నాస్తికవాదంలో చారువాక సిద్ధాంతం అని ఒకటి ఉంది. ఆ చారువాక సిద్ధాంతంలో ఒక శ్లోకం ఉంది. ఏంటంటే యావజ్జీవం సుఖం జీవే, యావజ్జీవేత్ సుఖం జీవేత్. ఎంతకాలం బ్రతకాలనుకుంటున్నావో సుఖంగా బ్రతుకు, ఇంకా మళ్ళీ బ్రతుకు లేదు. ఎలా బ్రతుకుతావు? రుణం కృత్వా ఘృతం పిబేత్. అప్పు చేసైనా సరే, తప్పు చేసైనా సరే శుభ్రంగా తినే తాగే తందనాలాడు. ఎందుకనంటే భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. అంటే ఒక చారువాకుడు అంటున్నాడు అనమాట, హే నీ ప్రాణం పోయిన తర్వాత తీసుకెళ్ళి కాల్చేస్తారయ్యా, కాల్చేస్తే ఇంక నువ్వు ఎక్కడి నుంచి వస్తావు? పిడికిడి బూడిదవుతావు. అంతేకాదు, నేను ఒక ఆయన్ని అడిగాను, ఏమండి మీరు కాల్చేశారు కదా, ఈ బూడిదని కుండలో పెట్టారు, ఏం చేస్తారని అంటే కాశీకి తీసుకెళ్తామన్నాడు. అక్కడేం చేస్తారని అడిగాను. అక్కడ గంగలో కలుపుతా అన్నాడు. ఎందుకన్నాడు? మళ్ళీ వాడు రాకుండా ఉండాలి మా ఇంట్లో కానీ. కాబట్టి వీడంటాడు భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. ఒక్కసారి భస్మం అయిపోయిన తర్వాత వీడు మళ్ళీ పుడతాడట, ఎక్కడికో వెళతాడట, మళ్ళీ ఇక్కడికి వస్తాడట, పుడతాడట. ఇవన్నీ ఒట్టి ఫ్యూటైల్, ఇవన్నీ ట్రాష్, కొట్టిపాడే, ఇవన్నీ ఏమీ లేదు. పుట్టావా అంతే, అయిపోయింది, ఫినిష్, దట్స్ ఇట్. భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. నేను ఒక చిన్న మాట చెప్తాను చూడండి. ఒక వ్యక్తి ఉదయాన్నే ఇడ్లీ తయారు చేసుకున్నాడు, ఒక 4 ఇడ్లీలు తిన్నాడు, తినేసాడు, అయిపోయింది. ఇంకెక్కడుంది అది? ఇంకా మళ్ళీ ఇడ్లీ వస్తుందట, పోతుందట, మళ్ళీ ఇడ్లీ వస్తుందా, ఏం వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? అయిపోయింది, తిన్నాడు, అయిపోయింది, దాని పని అయిపోయింది. అవ్వలేదు, తిన్న తర్వాత మొదలవుతుంది దాని పని ఏంటనేది. ప్లేట్లో ఉన్నంత వరకు ఇబ్బంది లేదు, లోపలికి వెళ్ళిన తర్వాత అది అయిపోయిన తర్వాత మొదలవుతుంది దాని పని అంతా. ఎందుకు తెలుసా అండి? అది ప్లేట్లో ఉంటే నాకు దానికి ఏం సంబంధం లేదు, అది లోపలికి వెళ్ళిన తర్వాత నుంచి పని మొదలవుతుంది. ఆ తిన్న ఆహారం 2గా విడుతుంది. ఒకటి మనకు శక్తి అవుతుంది, ఒకటి వ్యర్థం అవుతుంది. ఆ వ్యర్థ పదార్థం బయటికి వెళుతుంది. బయటికి వెళ్ళిన తర్వాత అది ఎక్కడో పంట పొలాల్లో పడుతుంది. పడ్డటువంటిది ఆ చెట్టుకు ఆహారం అవుతుంది. అక్కడ మళ్ళీ అదొక గింజ అవుతుంది. అది మళ్ళీ బయటకు వస్తుంది. దాన్ని మళ్ళీ ఒక తండ్రి తింటాడు. మళ్ళీ అంటే రీసైక్లింగ్ ప్రాసెస్. ఒక జడ పదార్థానికే ఉంటే ఒక జీవికి మాత్రం రీసైక్లింగ్ ప్రాసెస్ ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది. ఒక ధాన్యపు గింజకే ఒక రీసైక్లింగ్ ప్రాసెస్ ఉన్నప్పుడు, ఒక గోధుమ గింజకే రీసైక్లింగ్ ప్రాసెస్ ఉన్నప్పుడు, ఇంత కాన్షియస్గా ఉన్న వ్యక్తికి రీసైక్లింగ్ లేకపోతే ఇంకేమిటి? కాకపోతే పుడతాడు అని అంటే డోంట్ వెయిట్, ఇక్కడ పుడతాడు అక్కడ పుడతాడని వెయిట్ చేయక్కర్లేదు. ఇట్ ఈస్ దేర్, ఇట్ హ్యాస్ టు బీ డిసైడెడ్.
కాబట్టి అందుకనే ఇక్కడ అవతారవాదాన్ని చాలా అద్భుతంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ, అర్జున బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అంటాడు. అర్జున బహూని మే వ్యతీతాని జన్మాని, నీకు నాకు బోల్డ్ జన్మలు ఉన్నాయా? హై, నీకు కూడానా? అర్జునుడు నాకంటే సరే ఒప్పుకుంటాను, నీకు కూడా ఉందా? ఎస్, నాకు ఉంది. ఎందుకుందనంటే నేను పుట్టాలి, నువ్వు పుట్టుతున్నావు, కానీ తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఇదేంటనంటే ఇక్కడ మనందరికీ ఒక అనుమానం వస్తుంది. ఇన్ని జన్మలు ఉన్నప్పుడు, ఇన్ని జన్మలతో ఉన్నటువంటి ఆ జీవికి తన యొక్క పూర్వజన్మ జ్ఞానం ఎందుకు లేదు? ఎందుకు లేదు అని నన్నెందుకు ప్రశ్నిస్తారు? నిన్న రాత్రి ఏం తిన్నారని అడిగితే మనం చెప్పలేం. నేను ఒక ఆయన్ని కారులో వెళుతూ ఉన్నప్పుడు ఆయన ఏదో ప్రశ్న వేశాడు. అదేదో ప్రశ్న ఎందుకయ్యా, మధ్యాహ్నం ఇప్పుడే కదా, ఒక హాఫ్ అన్ అవర్ అయింది మనం భోంచేసాం, ఏమిటని అడిగాను. అడిగితే ఆయన అన్నారు మిరపకాయ, వంకాయ, అంటే కూరగాయలన్నీ చెప్తూ ఉన్నాడు. అంటే నేను ఎత్తుక్కోవాలన్నమాట, ఇప్పుడు ఏదో కూర తిన్నామని. సో ఒక అరగంట ముందుది మనకు గుర్తులేదు. సో పూర్వజన్మది మనం గుర్తు తెచ్చుకోవడం అనేటువంటిది ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సైట్. లెట్ us ఫర్గెట్ అబౌట్ ఇట్. కానీ ఇప్పటికీ చాలా చాలా ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వాలు మన మధ్య కనబడుతూ ఉంటాయి. నేను పలానా ఇది పలానా ఇదని పూర్వజన్మ సంస్కారంతో మళ్ళీ ఈ జన్మలో వాళ్ళ యొక్క కొనసాగినటువంటి విధానం చూస్తే జన్మాంతర సంస్కారం ఉంది. ఆ జన్మాంతర సంస్కారం ప్రతి వ్యక్తిలో ఉంటుంది. అది లేకపోతే వెళ్ళలేం మనం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక గొప్ప అవగాహన చెప్పారు. ఆయన ఇవన్నీ నీకు తెలియవు, నాకు తెలుసు అంటున్నాడు ఆయన. ఇది ఎలా ఉంటుందనంటే, మనకు ఒక కంపెనీకి వెళ్ళాను, ఒక ఆఫీస్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ అంతా సిస్టమ్స్ ఉన్నాయి, కంప్యూటర్ సిస్టమ్స్, ల్యాప్టాప్స్ అన్నీ, అంతా అక్కడ ఈ టేబుల్ టాప్స్ అని, డెస్క్ టాప్స్ అన్నీ ఉన్నాయి. ప్రతి దాంట్లో దాని డేటా ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక 30 కంప్యూటర్స్ చూశాను నేను, యూనిట్స్, అవి 30 యూనిట్స్ చూశాను. కానీ ఈ 30 యూనిట్స్లో దీని డేటా దాంట్లో ఉండదు, దాని డేటా దాంట్లో ఉండదు. కానీ వీటన్నింటి తాలూకా డేటా ఒక సర్వర్లో ఉంటుంది. సర్వర్లో మొత్తం 30 తాలూకా డేటా ఉంటుంది. దట్స్ వై దాన్ని సర్వర్ అన్నారు. ఎందుకనంటే అక్కడ నుంచి ఇట్ సర్వ్స్, ఆ డేటానంతా కూడా కలెక్ట్ చేసుకుని అక్కడ నుంచి సర్వ్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ కంప్యూటర్ డేటా దాంట్లోని దానికే పరిమితం, ఆ కంప్యూటర్ డేటా దానికే పరిమితం. అలాగనే ఇక్కడ కూడా నాకు అనిపించింది చాలా గొప్ప ఎగ్జాంపుల్గా. ఇక్కడ ప్రతిదీ ఒక్కొక్క కంప్యూటర్, ఇది నా మానిటర్, అది మీ మానిటర్, అది మీ ఎవడి మానిటర్ వాడికి ఉంది, ఎవడి డేటా వాడికి ఉంది. బట్ ఆల్ దీస్ డేటాస్ ఆర్ కనెక్టెడ్ టు సర్వర్. దట్స్ ఇట్. వాడు అక్కడ నుంచి సర్వ్ అవుతూ ఉంటుంది డేటా అంతా కూడా, ప్రతిదానికి సర్వ్ అవుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. తర్వాత ఇంకో గొప్ప కాన్సెప్ట్ చూడండి. అసలు మనం ఎప్పుడూ పుట్టలేదు, పూర్వం ఏమీ జన్మలేదు. అసలు ఎందుకంటే ఈ జన్మ మనకు రావాలి? ఒక ప్రశ్న వేసుకోండి. ఎందుకు రావాలి అసలు? ఒకవేళ వచ్చింది, నేనెందుకు వెళ్ళి పాపం డబ్బులు లేదు, బాధపడుతూ, వాళ్ళకి రోగాలు, వాళ్ళ ఇంట్లో అంతా దారిద్ర్యము. అక్కడ ఒక పిల్లాడు పుట్టాడు, ఒకే క్షణంలో ఒక మహారాజు యొక్క కడుపులో ఒక కుర్రాడు పుట్టాడు. అదే క్షణంలో, అదే ముహూర్తంలో ఒక పాపం దారిద్ర్యంతో అలమటిస్తున్నటువంటి వాడి గర్భంలో ఇంకొకడు పుట్టాడు. ఒకసారి ఈ వివక్ష ఎందుకుంది ఈ ప్రకృతికి? ఒకవేళ అలా పుట్టేశాడు అనుకోండి, ఏమన్నా రష్యింగ్లో వాడు ఇందులో దూరిపోయి, వాడు అందులో దూరిపోయి, దారి తెన్ను లేక అలా పడ్డారా? నా It is not accidental. Birth is not accidental. Life is not accidental. It's all incidental. ప్రతిదీ it is an incidence. It is not accidents. ఇదేదో అలా వచ్చి పడిపోయింది కాదు ఈ బ్రతుకు. It is given to me. జన్మ అంటే పుట్టాను అని అంటేనే దానికి అర్థం అంటుంది అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి ఇది షడ్భావ వికారాః. అంటే నేను అలా వచ్చి పడిపోలేదు నా తల్లి గర్భంలో. ఇట్ ఈస్ గివెన్ టు మీ.